ముద్దు ముచ్చట్లాడుకోవడానికి. బుద్ధి లేదా నీకు? ఒక మగాడి వయ్యుండి ఇంకో మగాడితో అవ్వా. ఇదిగో, ఇంకోసారి తన దగ్గర ఇలాంటి వేషాలు వేసావనుకో మర్యాద తక్కదు. పో ఇక్కడి నుంచి. చిన్న ఛాన్స్ దొరికిందంటే మధ్యలో వచ్చేసింది ఈ బండది. వెళ్ళిక్కడి నుంచి. ఏంటి సింగు నువ్వు? నేనేం చేయలేదు, తనే. తను ముద్దు పెడుతుంటే మాత్రం నువ్వెందుకు ఊరుకున్నావు? అంటే తను నాకంటే పెద్ద మాస్టర్ కదా. అయితే మాస్టర్ అయితే ఏమైనా చేస్తాడా? తేడా సింగ్ అని నువ్వు పేరు పెట్టుకున్నావు, కానీ నిజంగా వాడు తేడా సింగ్ లాగానే ఉన్నాడు. ఇప్పటి నుంచి అతను ఇలాంటి వేషాలు వేశాడనుకో, గజం అని గట్టిగా పిలు, నేనొచ్చి టాప్ లేపేస్తా. హా, ఇదిగో, నీకంతగా ముద్దు కావాలంటే నన్నడుగు, నేనిస్తా కదా, నేనున్నా కదా, నన్ను వాడుకో. సాంబార్ వేసేటప్పుడు అనుకోకుండా చేయడ్డు పెట్టింది మీరు. అందువల్ల మీ మీద సాంబార్ పడింది. ఇందులో తప్పేం లేదు. ఏందేంది? నాకు తప్పొప్పులు చెప్తున్నావా? నాకు తప్పొప్పులు చెప్తున్నావా? తప్పొప్పులు చెప్తున్నావా? నచ్చలే, నాకు నచ్చలే, నాకు నచ్చలేదు. అత్త, నువ్వు పట్టణం నుంచి తెచ్చిన ఈ పని మనిషి నాకు నచ్చలే. నానమ్మ, నువ్వు పెట్టిన ఈ వంట వాళ్ళు నాకు నచ్చలేదు. పోండి, ఇప్పుడే మిమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేస్తున్నా. పోండి ఇక్కడి నుంచి. చల్, నిఖల్. ఓసే, అందర్నీ పనిలోంచి తీసేస్తే వంట పని ఇంటి పని ఎవరు చేస్తారే? నువ్వున్నావు కదా. నేనా? అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను. నా వల్ల ఎక్కడవుతుంది? ఉన్న పనులే చేయలేకపోతున్నానమ్మా. ఇక ఈ పనులన్నీ చేయాలంటే నిజంగానే చేస్తా. నా వల్ల కాదు. నా వైపు చూడొద్దు, నాకు అసలు ఇలాంటి పనులు రావు. గట్లాంటావేంటి బావా? గిట్లాంటి పనులు నీకెందుకు చెప్తా? ఇంటి పనులన్నీ నేను చూసుకుంటా కదా. ఏయ్, మీరైతే పోండి. ఇంటి పని అయితే నువ్వు చూసుకుంటావు, మరి వంట పని? హోటల్కెళ్ళి క్యారెస్ తెప్పిస్తా. జ్వాల, ఇదేం సిటీ కాదు, సీతారాంపురం. పొద్దున్నే సర్దికుడు పెట్టుకునే క్యారేజీలే ఉంటాయి. మధ్యాహ్నం భోజనం పంపే హోటల్ క్యారేజీలు ఉండవు. చిన్నదానికి ఎందుకు వాళ్ళని పనుల నుంచి తీసేయమంటున్నావు? ఫస్ట్ మిస్టేక్ కింద వదిలేసి ప్లీజ్, నా కోసం. గంతే అంటావా? ఇడిసేమంటావా? నువ్వు ఎట్లాంటి గట్లే బావా. మీ అమ్మ తప్పక పూజని పని మనిషిని పరిచయం చేసింది. ఆ రాక్షసి ఇది నిజంగా పనిపిల్లనుకుని దీన్ని నానా కష్టాలు పెడుతోంది. చూడ్డానికి నాకు బాధేస్తుంది. మీకేమనిపించడం లేదా? పూజ నా భార్య అని తనకి చెప్పాలనుంది నానమ్మా.
నిజం నేను బయట పెడితే జ్వాల పూజని కోపంతో ఏం చేస్తుందో అని భయంతో ఆగిపోతున్నాను నానమ్మా. నిజంగా నరకం అంటే ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాతే చూస్తున్నాను. ఏవండి, నన్ను ఎలా ట్రీట్ చేసినా పర్వాలేదు. నా కోసం మీరు ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. ఆనాడు అది పోయిందని ఏడ్చేవాళ్ళం. పోయింది పోయినట్టే పోతే బావుండేది. కాని బ్రతికొచ్చి ఇప్పుడందర్నీ ఏడ్పిస్తోంది. సరే, దాని పీడ ఆ దేవుడే విరగడి చేస్తాడు. రేపైతే మనం గుడి పెడదాం. గుడికా? దేనికి? గుడికి దేనికంటావేంట్రా? ఈ మహాలక్ష్మిని చూసిన తర్వాత, ఆ రాక్షసి ఈ తల్లిని పెడుతున్న కష్టాల్ని చూసిన తర్వాత ఆ దేవుడికి మొక్కుకున్నాన్రా. మీ ఇద్దరి కాపురం బావుండాలని. అందుకే ఇద్దరితో సంతాన సాఫల్య వ్రతం చేయిస్తానని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాన్రా. ఆ వ్రతం చేస్తే మీ ఇద్దరి జీవితాల్లో వచ్చిన అడ్డంకులు తొలగిపోయి ఇద్దరూ ఆనందంగా ఉంటారు. త్వరలోనే పిల్లలు కలుగుతారు. అందుకే రేపు మనం గుడికి వెడుతున్నాం. వద్దమ్మమ్మా. ఏమ్మా, ఆ రాక్షసికి తెలిసిపోతుందని భయపడుతున్నావా? కాదు, నాకున్నది ఒకే ఒక చెల్లెలు. తన కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశాను. తీరా నన్ను కలిసేసరికి నేనిక్కడికి వచ్చేశాను. నేను బావుండాలి, నా జీవితం బావుండాలని నాకంటే ఎక్కువగా కోరుకునేది నా చెల్లెలే. అలాంటిది తనక్కడ హైదరాబాద్లో ఉంటే